So hey guys, welcome back to my channel. This is Akshay Bannu. సో గైస్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం రీసెంట్ గా కొత్త పీసీ అయితే తీసుకోవడం జరిగింది. ఆ పీసీలో మనం ఏవే కాన్ఫిగరేషన్స్ బిల్డ్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో అంతకన్నా ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే విధంగా పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ మనం తీసుకున్న పీసీలో ద మెయిన్ పార్ట్ వచ్చేసి ప్రాసెసర్ అనమాట. సో నేను తీసుకున్న ప్రాసెసర్ వచ్చేసి AMD Ryzen 8000 సిరీస్ ప్రాసెసర్. ఇందులో 6 కోర్ 12 థ్రెడ్ ప్రాసెసర్ అనమాట. ఈ యొక్క ప్రాసెసర్ తీసుకునే మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే, సో ఇది వచ్చేసి మల్టీ టాస్కింగ్ హ్యాండిలింగ్ ప్రాసెసర్ అనమాట. సో గేమింగ్ పర్పస్ కానీ, వీడియో ఎడిటింగ్ పర్పస్ కానీ, రెండరింగ్ పర్పస్ కానీ స్మూత్లీ గా హ్యాండిల్ చేస్తాను అనమాట. సో దాన్ని బట్టి నేనైతే ఇది చూస్ చేసుకోవడం జరిగింది. బడ్జెట్ ప్రకారం కూడా ఆలోచిస్తే ఇది వచ్చేసి నాకు అరౌండ్ 26,000 అలా పడింది అనమాట. సో గైస్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మదర్ బోర్డ్ అనమాట. సో నేను తీసుకున్న మదర్ బోర్డ్ వచ్చేసి Gigabyte B650M D3HP-AX అల్ట్రా డ్యూరబుల్ మదర్ బోర్డ్ అనమాట. సో దీంట్లో ఇన్బిల్ట్ వైఫై అండ్ ఇన్బిల్ట్ బ్లూటూత్ ఆప్షన్ ఉందన్నమాట. సో ఈ యొక్క మదర్ బోర్డ్ వచ్చేసి మనం తీసుకున్న ప్రాసెసర్ కి బెస్ట్ మదర్ బోర్డ్ అని చెప్పొచ్చు. సో దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ పక్కన పెడుతున్నా, ఒకసారి చూడండి. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి అరౌండ్ 25,000 అయితే పడింది అనమాట. సో గైస్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి గ్రాఫిక్ కార్డ్ అనమాట. గైస్ నేను చూస్ చేసుకున్న గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి GeForce RTX 3050. సో ఇది వచ్చేసి 6GB RAM గ్రాఫిక్ కార్డ్ అనమాట. 6GB RAM గ్రాఫిక్ కార్డ్ ఎనఫ్ ఫర్ వీడియో ఎడిటింగ్ అండ్ రెండరింగ్ కోసము అండ్ విజువల్స్ కోసము. మెయిన్ థింగ్ వచ్చేసి లాగ్ అయితే అవ్వదు అనమాట. సో లాగ్ అవుద్ది, సో అది మనం చేసే వర్క్ బట్టి డిపెండ్ అయి ఉంటారు అనమాట. నాకైతే ఇదైతే బెస్ట్ అని అనిపించింది, అయితే 6GB RAM అయితే చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి సో బాక్స్ పైన అయితే అరౌండ్ 60,000 ఉంది, బట్ అంత ప్రైస్ అయితే పడలేదు. సో నాకు వచ్చేసి 25,000 అలా పడింది అనమాట. సో గైస్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ర్యామ్ అనమాట. సో నేను చూస్ చేసుకున్న ర్యామ్ వచ్చేసి 16GB RAM. సో దీని యొక్క కంపెనీ నేమ్ వచ్చేసి T-Force కంపెనీ అనమాట. సో అండ్ దీని మోడల్ నేమ్ వచ్చేసి Qualcomm DDR5 గేమింగ్ డెస్క్టాప్ మెమొరీ. సో దీని యొక్క మెగా హైట్స్ వచ్చేసి 6000 మెగా హైట్స్ అనమాట. సో ఇది వచ్చేసి చాలా పవర్ఫుల్ ర్యామ్ అనమాట. అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి అరౌండ్ మనకు 26,000 అలా పడింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పవర్ సప్లై అనమాట. సో నేను తీసుకున్న పవర్ సప్లై వచ్చేసి MWE Bronze 550 వాట్స్ అనమాట. సో దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ పక్కన ఇస్తున్నా, ఒకసారి చూడండి. సో గైస్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మానిటర్ అనమాట. సో నేను చూస్ చేసుకున్న మానిటర్ వచ్చేసి Dell 27 inches ఫుల్ HD మానిటర్ అనమాట. సో ఈ Dell చూస్ చేసుకునే రీజన్ వచ్చేసి ఏంటంటే, మనకు ఆప్షన్ లో BenQ ఉంది, LG ఉంది, ఇంకా సంథింగ్ అదర్ కంపెనీస్ అయితే ఉన్నాయి అనమాట. సో బట్ Dell ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, నేను ప్రీవియస్ నుంచి Dell యూజ్ చేస్తున్నా. అన్నిటిని కంపేర్ చేసి చూస్తే Dell కలర్స్ అయితే బాగా అనిపించినాయి. సో అందుకే నేనైతే Dell చూస్ చేసుకున్నా. అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకు అరౌండ్ 12,000 ప్లస్ అలా పడింది అనమాట. సో దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ పక్కన పెడుతున్నా, ఒకసారి చూడండి. అండ్ గైస్ లాస్ట్ థింగ్ వచ్చేసి క్యాబినెట్ అనమాట. సో నేను చూస్ చేసుకున్న క్యాబినెట్ నేమ్ వచ్చేసి ఎలిట్ అనమాట. సో ఇది వచ్చేసి వైట్ కలర్ క్యాబినెట్. సో దీని యొక్క ప్రైస్ అరౌండ్ నాకు 5,000 అలా పడింది అనమాట. సో వైట్ తీసుకునే మెయిన్ రీజన్ ఏంటంటే, వైట్ కొద్దిగా అట్రాక్టింగ్ ఉంటుంది కాబట్టి వైట్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ గైస్ అలాగే దీంతో పాటు నేను 1TB SSD అండ్ అదే విధంగా 4TB హార్డ్ డ్రైవ్ తీసుకున్నాను అనమాట. సో 1TB SSD ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, సో మనకి సిస్టమ్ లో లోడింగ్ పర్పస్ అండ్ డేటా కాపీ కోసం అయితే చాలా ఫాస్ట్ ఉంటుంది కాబట్టి నేనైతే SSD చూస్ చేసుకున్నా. అండ్ 4TB హార్డ్ డ్రైవ్ ఎందుకు తీసుకున్నా అంటే, మనం డేటా స్టోర్ చేసుకోవడానికి. సో ఓవరాల్ 5TB అయితే నేను చూస్ చేసుకున్నాను అనమాట. సో గైస్ ఓవరాల్ చూస్తారు కదా, ఇది అనమాట నేను బిల్డ్ చేసుకున్న పీసీ వచ్చేసి. సో గైస్ ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. వీడియో కూడా ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. సో గైస్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే విధంగా పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అంటిల్ దెన్ మనం నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. మనమైతే ఒక ట్రిప్ అయితే వెళ్ళబోతున్నాం. బాయ్.